ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదని చెప్పి చాలా మంది నమ్ముతూ ఉంటారు. మరి ఆ రోజు ప్రత్యేకంగా బంగారం కొనే వాళ్ళకి ఏం చెప్తారు? ఆ ప్రైజెస్ అనేవి ముఖ్యంగా ఆ రోజుకి ఎంతవరకు ఉండొచ్చు అంటారు? కాస్త పెరిగినా కూడా మంచి రోజు కాబట్టి ఆ రోజే తీసుకోవడం బెటర్ అంటారా, లేదంటే ముందుగానే పర్చేస్ చేస్తే బెటర్ అంటారా? మరి అలాగే ధనం కొరకు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ రోజు ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేస్తే సంవత్సరం అంతా కూడా ధనపరంగా బాగుంటుందంటారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఫ్లక్చువేషన్ ఉంటుందండి. అందులో పర్టికులర్గా మే వరకు ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు 13,000 ఉందనుకుంటే రేపు 14,000 15 అవుద్ది. అదేం పెద్ద విషయం కాదు. అంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది, 2-3 రోజులు పెరుగుతుంది, మరి తర్వాత తగ్గుతుంది, పెరుగుతుంది. ఇది కామన్ విషయం అయిపోద్ది. మీరు ఈరోజు పెరిగింది కదా అని మనకి 500 తగ్గంగానే యూట్యూబ్లో పెడతాడు భారీగా పతనమైన బంగారం అని. ఈరోజు మనం నెట్లో కొట్టి చూస్తే ఏముండదు, 500 తగ్గుతుంది, 300 తగ్గుతుంది, లేకపోతే 1,000 రూపాయలు పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా అసలు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఈ అక్షయ తృతీయ వచ్చినా రాకపోయినా ఈ ఫ్లక్చువేషన్ కామన్. కాకపోతే అక్షయ తృతీయ టైంకి కొంచెం పెరుగుదల ఉంటుంది, 1,000, 2,000, 5,000 అటు ఇటుగా, అంతేగాని మరొకటి ఏం కాదు. అయితే ఈ మిథున రాశిలో గురువు, గోల్డ్కి కారకుడైన గురువు ఎప్పుడైతే సంచారం జరుగుతుందో, అతిచారంలో జరుగుతుందో, ఇది కొంత పెరుగుదలకి కారణం అవుతుంది. కానీ ఫ్లక్చువేట్ అవుతూ పెరుగుదల ఉంటుంది, పెరగడం తగ్గడం. ఎందుకంటే ఒకవైపు మనకు యుద్ధం కూడా అవుతుంది కదా. యుద్ధం వల్ల ఏమవుతుంటుందంటే ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఈ రోజు ట్రంప్ గారు ఒక సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు, ఒక 2 వారాల పాటు అని చెప్పి. అదేం ఆగదులేండి, ఆ సీజ్ ఫైర్ ఏం ఆగదు, అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మీరు చూస్తూ ఉండండి కావాలంటే. సీజ్ ఫైర్ ఉండదు, ఏముండదు. అప్పుడే సీజ్ ఫైర్ అంటే నెక్స్ట్ మీరు ఇంకో గంటలోనే బాంబు పడిందని వస్తుంది చూడండి కావాలంటే. ఏమీ ఆగదా 2 వారాల్లో, ఏం లెక్క చేయరు. ఇంకోటి వాళ్ళు ఏదైతే కొన్ని ఆంక్షలు ఇచ్చారో ఆ ఆంక్షల మీద కూడా ఎవడో ఇచ్చేయడు. అంటే నేను యుద్ధం దగ్గరికి ఎందుకు వచ్చానంటే గోల్డ్ దగ్గర నుంచి, సర్వసాధారణంగా క్రూడ్ ఆయిల్కి గోల్డ్కి ఇది పెరుగుతాయి తగ్గడం, ఇది పెరుగుతాయి తగ్గడం జరుగుతుంది. ఈ సైమల్టేనియస్గా ఓవరాల్గా 2 పెరుగుతాయి చూస్తే కనుక, ఈ క్రూడ్ ఆయిల్ గోల్డ్. కాబట్టి ఒకవైపు యుద్ధం కూడా జరుగుతున్నందుకు ఈ గోల్డ్కి సంబంధించిన విషయంలో క్రూడ్ ఆయిల్తో పోటీ పడే క్రమంలో ఈ పెరుగుదలలు తగ్గుదలలు, మిథునంలో అతిచారంలో ఉండే గురువు వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే కొనేసుకోండి, అప్పటికైతే ఇంకా కొనలేరు, అలాంటివి ఏమీ లేవు. అప్పుడు పెరిగినా మళ్ళీ తగ్గుతుంది. కాబట్టి ఏమి టెన్షన్ పడకండి. మీకు గనక ట్రేడింగ్ చేసే అంత తెలివితేటలు ఉన్నాయి, మీకు మొత్తం తెలుసు అనుకుంటే జాగ్రత్తగా తగ్గేదాకా ఓపికగా వెయిట్ చేసి, తగ్గినప్పుడు కొనుక్కోవడం, పెరిగినప్పుడు అమ్ముకునేది చేసుకోండి. అలా కాదు నేను మా ఇంట్లో మా వాళ్ళ కోసం నేను ఏదో బంగారం కొందాం అనుకున్నప్పుడు కొంచెం తగ్గినప్పుడు కొనేసుకోవడం. అది మరీ 70,000కి 80,000కి పతనం అయిపోద్దని ఇలాంటివి ఏమీ కూడా, అవన్నీ గాలి కబుర్లే తప్పితే నిజంగా ఏమీ జరగదు. అది 70,000కి వచ్చడం, 30,000కి వచ్చడం అసలు జరగదు. అది జరగని పని, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏమున్నా మీకు 130 నుంచి 170 మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి గోల్డ్. ఓకే, ఇది ఈ సంవత్సరం అంతా, అందులో ముఖ్యంగా మే జూన్ వరకు ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అక్షయ తృతీయ నాడు ఎక్కడా కూడా శాస్త్రాల్లో నువ్వు బంగారమే కొనమని ఎక్కడ చెప్పలేదు. అలానే బంగారం కొనడం దోషమని కూడా ఏం చెప్పలేదు. మీకు డబ్బులు ఉన్నాయా కొనుక్కోండి, తప్పే ఉంది. కాకపోతే కుండ నీటిని, సుగంధ ద్రవ్యాలు కూడా పెట్టి, ఆకు ఒక్క ఇవన్నీ పెట్టి దానం ఇమ్మని చెప్పారు. ఎందుకు ఇమ్మని చెప్పారు అంటే, ఇప్పుడు మనం మనుషులుగా జన్మించున్నాం, రేపు పొద్దున్న ఇంకొక జన్మ మనుషులుగా ఎత్తాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే ఉన్నత జన్మల్లోకి వెళ్ళచ్చు, యక్షులు, కిన్నరు, కింపురుషులు, ఇలా రకరకాలు ఉంటాయి, గంధర్వులు, అలాగ పైకి వెళ్ళొచ్చు, పాతాల్లో ఒకళ్ళకి కూడా వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఏ జంతువుగానో పుట్టచ్చు. ఇప్పుడు మనం వాటర్ కావాలనుకోండి, మీకు మణికంఠ గారు మీకు నీరు కావాలి, ఆఫీస్ బాయ్కి చెప్తే తీసుకొచ్చిస్తాడు, లేదా బయటికి వెళ్తే ఎక్కడికైనా 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. ఒక చీమకు దాహం వేస్తే పరిస్థితి ఏంటి? దానికి ఎక్కడ నీళ్ళు తాగాలి? కుక్కగా దాహం వేసింది, ఎక్కడ నీళ్ళు తాగుతుంది చెప్పండి? తిరుగుతూ ఉంటుంది ఊరికే, అవునా కదా? మాటిమాటికి ఏంటంటే ఒకటే సంచరిస్తూ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా అది ఇచ్చేది, దానికి కూడా లక్కీగా అది వాటర్ తగలాలి. అంటే ఏంటి, మనం ఏ జన్మలోనైనా కానీ మనం ఉండలేని పరిస్థితి దేనివల్ల ఉంటుందంటే దాహం వల్లే. ఇప్పుడు మీరు ఉన్నారు, సాయంత్రం దాకా తినకుండా ఉండగలరు, కానీ నీరు దాకా ఉండడం అంటే కష్టం. కాబట్టి ఏ జీవికైనా నీరు ప్రధానం. కాబట్టి అక్షయము, అక్షయ తదియ అంటే అక్షయం అంటే అది ఇంకా అయిపోకుండా ఉండాలి మీ లైఫ్లో. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ మీకు దానికి లోటు లేకుండా ఉండడానికి ఆ అక్షయ తదియ నాడు నీటి కుండను కనుక దానంగా ఇచ్చినట్లయితే
మీరు ఎన్ని జన్మలు ఎత్తినా మీకు అది బాగుంటుందని శాస్త్రవచనం. గోల్డ్ కొనుక్కోండి, కానీ దానివల్ల ఏమీ మీకు గోల్డ్ కొనుక్కుంటే కోటీశ్వరుడు అవుతారని లేదు. అలా అయితే ఇప్పటికీ మన ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్నో అక్షయ తృతీయాలు వచ్చాయి, ప్రతి సంవత్సరం వస్తారు. మరి ప్రతి సంవత్సరం గోల్డ్ కొన్న ప్రతి ఒక్కరికి కూడా విపరీతం కలిసి రావాలి. తప్పేం కాదు, గోల్డ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్, చాలా మంచిది. మీకు 4 డబ్బులు మీకు ఇమీడియట్లీ క్యాష్ అయ్యేది గోల్డ్ ఒకటే, ల్యాండ్ మీద పెట్టినా అలా అవ్వదు. కాబట్టి కొనుక్కోండి, తప్పేం కాదు. కానీ శాస్త్రవచనం అయితే అది కాదు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఇందులో గోల్డ్ నన్ను అడిగితే అక్షయ తృతీయ కంటే కూడా మంగళవారం కొనమని చెప్తా. ఇప్పుడు నేను మంగళవారం కనుక కొంటే మళ్ళీ గోల్డ్ కొంటాం ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే గోల్డ్కి సంబంధించిన విషయంలో తారాదేవి సాధన మీకు బంగారం ఇస్తుంది. అయితే తారాదేవి బీజమంత్రంతో, బీజాక్షరాలతో మాత్రం మనం ఖచ్చితంగా గురువుల దగ్గర తీసుకోవాలి. బీజాక్షరాలు లేకుండా కూడా ఒక మంత్రం ఉంటుంది, టిబెట్ వాళ్ళు వాడేది, అది చెప్పచ్చు, అది చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. అందులో నీలతార ఉంటుంది, లక్ష్మీతార ఉంటుంది, ఉగ్రతార ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అందులో ఒక మంత్రం ఉంటుంది, అది బహిరంగంగా చెప్పచ్చు, ఎందుకంటే బీజాక్షరాలు లేవు కాబట్టి. తారే తుతారే తోరే స్వాహ. ఎందుకు అంటే గురుగ్రహానికి తారాదేవికి ఉండే సంబంధం. మనకి ఈ భూమి మీదకి వచ్చిన బంగారం అంతా కూడా గురుగ్రహం మూలంగా వచ్చిందని చెప్తూ ఉంటారు. అంతరిక్షం నుంచి పడిన కొన్ని వీటి వల్ల బంగారం ఏర్పడింది. ఇక్కడ భూమిలో బంగారం ఉన్నది కాదు ఇక్కడ. ఆ రకంగా తారాదేవిని కనుక ఎవరైతే ఉపాసిస్తారో వారికి బంగారానికి లోటు ఉండదు. తారే తుతారే తోరే స్వాహ చాలు. వాళ్ళు భక్తి శ్రద్ధలతో కనుక చేయగలిగితే వాళ్ళ లైఫ్లో బంగారం అమ్మడం కానీ, తాకట్టు పెట్టుకోవడం కానీ, అయ్యో బంగారం కొనలేకపోయానని చెప్పి బాధ కానీ ఖచ్చితంగా ఉండదండి. తారా అమ్మవారి మంత్రం అంత గొప్పది, తరింపజేస్తుంది అంటారు. తారాదేవి తరింపజేస్తుంది మనిషిని. కాబట్టి ఇది చేసుకోవచ్చు. ఇంకోటి, వాళ్ళ ఇంట్లో గృహంలో కూడా దక్షిణ నైరుతిలో ఏదైనా వస్తువులు పెడుతున్నా అది నిలబడవు. నైరుతికి దక్షిణానికి మధ్య భాగంలో, దక్షిణ నైరుతిలో లేదా పడమర వాయువుల్లో ఎట్టి పరిస్థితుల్లో నగలు, డబ్బు పెట్టకండి. చాలామంది ఇళ్లలో ఆ ప్రదేశంలో పెట్టడం వల్లే చాలా మటుకు నష్టం జరిగింది వారికి. ఓకే, అదొకటి. ఇక వాళ్ళ జన్మజాతకంలో గురుగ్రహం, రవిగ్రహం బాగుంటేనే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే చేయొద్దు అని చెప్తా. లేకపోతే వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీదో, పిల్లల పేరు మీద కొనుక్కోండి. అది ప్రధానంగా చూసుకోవాలి గోల్డ్ విషయంలో. ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి దీని గురించి పెద్దగా ప్యానిక్ అవ్వకండి. పెరిగిపోతుంది కదా, తగ్గిపోతుంది, అయ్యో తగ్గిపోతుందేమో అనుకోకండి. ఎందుకంటే ఇది 100 సార్లు తరగడం జరుగుతూనే ఉంటుంది. గురుగారు, నీటి కుండను దానం చేయమన్నారు. దాంతో పాటు మనకు సంవత్సరం అంతా విశేషంగా ధనపరంగా బాగుండాలంటే లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించాలి, అలాగే మనీ రెమెడీ ఏదన్నా చెప్పండి, విశేషంగా ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది? ఒకటేనండి, లక్ష్మీదేవి ఆరాధన ఎప్పుడూ కూడా విష్ణు సహితంగానే చేయాలి. విష్ణుమూర్తిని కలుపుకొని లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి లైఫ్ అనేటువంటిది లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. విష్ణువు కలుపుకోకుండా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ఉండదు. దీపాన్ని కలపకుండా వెలుతురు రమ్మన్నట్టే ఉంటుంది. దీపంతోనే వెలుతురు వస్తుంది కదా, దీపం వేరుగా వెలుతురు వేరుగా రాదు ఎక్కడ కూడా. కాబట్టి అలా. ఇంకోటి ఏంటంటే, మనకి అక్షయ తృతీయ నాడు ఏమేం చెప్పారంటే, నీటి దానము, అన్నదానము, గోసేవ, చలివేంద్రాలు లాంటివి పెట్టి నీళ్ళని పంచడము, మీకు ఏదైనా గ్రహ సంబంధించిన దోషాలు ఉంటే ఆ రోజు ఆ గ్రహ సంబంధించిన హోమం చేసుకోవడము, చండీ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామాలు చేయడము, లలిత చేసుకోవడం, ఇవి చెప్పారు శాస్త్రంలో. అంటే మీరు ఏదైనా ఒక దేవతా సంబంధించిన కార్యక్రమం చేయండి, భోజనాలు పెట్టండి, ఇవి చెప్పారు. కానీ నువ్వు బంగారం కొనుక్కుంటే ఏముంది, నీకు లాభం, దీనివల్ల విశ్వానికి ఏం లేదు కదా. కానీ తప్పేమీ కాదు కొనుక్కోవడం, హ్యాపీ కొనుక్కోండి, తప్పేం కాదు. ఓవరాల్గా అక్షయ తృతీయ గురించి అలాగే బంగారం కొనుక్కునే వాళ్ళకి మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.